Inspect. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్స్పెక్ట్ ఫస్ట్ నేమ్ తో రాసేయచ్చు కదా మీరు. ఇన్పుట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. అది అలా 4 మ్యాచెస్, 2 మ్యాచెస్ అలా కనిపిస్తున్నాయి. నాకు మీరు సింగిల్‌గా ఉన్న టెక్స్ట్ తీసుకొని మనము ఫార్మాట్ చేయొచ్చు అని చెప్పారు. అంతే. నాకు సింగిల్‌గా అంటే పెద్దయి వస్తున్నాయి. అంటే పేరెంట్ మనం యాక్సెస్ యూజ్ చేసుకుంటేనే వస్తున్నాయి కదా! ఓకే, ఇక్కడ 1/1 వచ్చింది కదా. ఆహా! అంటే ఇప్పుడు ఎట్ ది డేట్ ఆఫ్ నేమ్ ఉంది కదా! అది ఫస్ట్ నేమ్ తీసేసి పర్సెంటేజ్ ఎస్ పెట్టుకొని చేయొచ్చు ఇప్పుడు. నెక్స్ట్ ఉంటే లాస్ట్ నేమ్‌కి అనేది కూడా అట్లానే ఉంటే. నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ తర్వాత నేమ్ ఈక్వల్ టు లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, డేట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రెండు చేసుకోవచ్చు. ఈమెయిల్ నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వీటన్నిటికీ నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ టెక్స్ట్లు చేంజ్ అవుతాయి కదా. ఓకే. సో దీన్ని చేసుకోవచ్చు. కానీ అలా రాయకూడదు అనమాట. మీరు పర్సంటేజ్ చేసి పెట్టుకొని రాయకూడదు ఇక్కడ. యాక్షన్ స్లాష్ వాడచ్చు. యాక్షన్ స్లాష్ వాడాలి. ఓకేనా. ఫస్ట్ ఒకదానికి ఎక్స్పాత్ రాసుకొని సెండ్ కీస్ ట్యాబ్, సెండ్ కీస్ ట్యాబ్, సెండ్ కీస్ ట్యాబ్ ఇలా రాసేయచ్చు కదా. ఇప్పుడు నేను కొన్ని యాక్షన్ స్లాష్ యూస్ చేసి రాస్తే ఆటోమేట్ చేసి చూపిస్తాను కదండి ఈ ఫామ్ని. ఇప్పుడు మనకు మోర్ దాన్ ఇక్కడ చాలా వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి మనం ఎక్స్పాత్ రాయాలంటే కష్టం అవుతుంది అనమాట. మీరు పర్సంటేజెస్ పెట్టుకొని కూడా రాయొచ్చు, కానీ అంత అవసరం లేకుండా మనం ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ క్లాస్ వాడేయచ్చు. అది ఇది చాయిస్ అన్నమాట. యాక్షన్స్ అనేది లేకపోతే అట్లాగే ఒకటి 2000 గుడ్ ప్రాక్టీస్ అయితే ఇది యాక్షన్ క్లాస్ అయితే బెస్ట్ అనమాట. ప్రతిసారి ఎక్స్పాత్ ఫామ్ చేసుకొని రాయకుండా సెండ్ కీస్ ట్యాబ్ మనం చూడండి దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాం. సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఒకే యాక్షన్లో పర్ఫామ్ చేసేయచ్చు. అంటే నాకు నిన్న 4 అలా కనిపించేసరికి అది మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డేటా టేబుల్ ఉంది, తర్వాత స్టెప్ పారామీటర్స్ ఉన్నాయి, తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనా, తర్వాత పర్సంటేజెస్ వాడాలా, లేకపోతే యాక్షన్ క్లాస్ వాడాలి. ఇన్ని మన కాన్సెప్ట్స్ మన మైండ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏది సూట్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ, ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి అనేది అలా చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఏదైతే సూట్ అవుతుందో దాన్ని యూజ్ చేయగలగాలన్నమాట. నేను పర్సెంటేజ్ ఎస్ పెట్టి చేద్దామని చూసాను. నాకు అది అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మేము 2 వేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, మల్టిపుల్. ఇప్పుడు ఇది ఇన్పుట్ ఫామ్. ఓకే, navigate to Selenium ఇది డెమో URL. దీనికి ఏముంది? నెక్స్ట్ ఏం చేయాలి? దెన్ I fill the input form with the details. ఓకేనా, ఇది స్టెప్ రాసుకున్నాను. దీనికి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ దాన్ని బ్లూ ఇంకోటి రాసుకోవాలి. ఇదంతా తెలుసు కదా అందరికి. Control-X, Control-V, ఓకే.
సో ఇది అయిపోయిన తర్వాత ఒక మెథడ్ రాసేస్తాం ఫస్ట్. ఓకే, సో ఈ మెథడ్ని తీసుకొని ఇది ఎక్కడ రాస్తున్నాం ఇప్పుడు? స్టెప్ ఇంప్లిమెంటేషన్. స్టెప్స్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇది ఏదైనా ఒక మెథడ్ కాపీ చేసుకొని కంట్రోల్ ఎక్స్, ఇది కంట్రోల్ వి. ఓకే, సో మెథడ్ రాసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఎక్స్ పాత్ రాసుకోవాలి దీనికి, ఫస్ట్ నేమ్కి. ఓకే, సో ఇన్స్పెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ స్లాష్ ఇన్పుట్ create name equals to first underscore name. Control C. ఇక్కడ రాయాలి ఇది పేజెస్ జనరిక్ సినారియో పేజెస్ లో రాసుకోవాలి ఎక్స్పాత్. పేజ్ ఆబ్జెక్ట్. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఇదేంటిది? ఫస్ట్ నేమ్ అండర్స్కోర్ నేమ్. ఓకే, సో దీన్ని తీసుకొని ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ యాక్షన్స్ క్లాస్ యూస్ చేద్దాం. ఓకే, యాక్షన్స్ క్లాస్ యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యాక్షన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాక్షన్స్ ఈక్వల్స్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ డ్రైవర్. నెక్స్ట్ యాక్షన్స్ డాట్ ఫస్ట్ మనం ఏం చేయాలి? దీన్ని చేయాలంటే ఫస్ట్ మన కర్సర్ ఎక్కడ ఉంటుంది? కర్సర్ తీసుకెళ్ళి ఫస్ట్ నేమ్ దగ్గర ఇక్కడ మూవ్ చేసి దీని మీద క్లిక్ చేయాలి, అవునా కదా? యాక్షన్స్ డాట్ మూవ్ టు ఎలిమెంట్ ఆఫ్ జనరిక్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. ఓకే, అంతే కదా? ఆ వెబ్ ఎలిమెంట్ దగ్గర మూవ్ చేసాం. నెక్స్ట్ డాట్ క్లిక్ ఏది? దీని మీద కదా క్లిక్ చేయాల్సింది. సో దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డాట్ సెండ్ కీస్. క్లిక్ చేసిన తర్వాత సెండ్ కీస్ ఎంటర్ చేస్తాం. సెండ్ కీస్ ఆఫ్ ఫస్ట్ నేమ్ లింక్ ప్లేస్ హోల్డర్స్ వచ్చి ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? సెండ్ కీస్ ఎంటర్ చేసిన తర్వాత డాట్ ట్యాబ్ కీస్ ఆఫ్ కీస్ డాట్ ట్యాబ్. కీస్ డాట్ ట్యాబ్. కీస్ కాదు, కీస్ అని రాయాలి ఇక్కడ. కీస్ డాట్ ట్యాబ్. నెక్స్ట్ ట్యాబ్ వచ్చి ఎక్కడికి వస్తుంది? లాస్ట్ నేమ్కి వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చి సెండ్ కీస్ ఆఫ్ లాస్ట్ నేమ్. నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ మళ్ళీ సెండ్ కీస్. సెండ్ కీస్ ఏంటి? ఈమెయిల్ అది. ఈమెయిల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? సెండ్ కీస్ ట్యాబ్ మళ్ళీ ఈమెయిల్ తర్వాత ఏముంది? ఫోన్ నెంబర్. ఓకే, ఫోన్ నెంబర్ తర్వాత అడ్రస్. ఓకే, ఇలా రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సెండ్ కీస్ మళ్ళీ కీస్ డాట్ ట్యాబ్
Sun keys dot tab వచ్చి హైదరాబాద్. నెక్స్ట్ సిటీ అయిపోయింది. స్టేట్. ఇప్పుడు డ్రాప్ డౌన్ ఉంది. ఇక్కడికి వచ్చాము. డ్రాప్ డౌన్ ఉంది. ఏం చేయాలి? డ్రాప్ డౌన్ ని మనం సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ క్లాస్ డ్రాప్ డౌన్ కాబట్టి మీరు సపరేట్ గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేసేయాలి అనుకుంటే ఎలా సెలెక్ట్ చేయాలి చూడండి యాక్షన్స్ క్లాస్ లో. ఓకే, మళ్ళీ వచ్చిన తర్వాత కీస్ డాట్ ట్యాబ్. ఇప్పుడు మళ్ళీ కీస్ డాట్ ఓకేనా యారో డౌన్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి హైదరాబాద్ సిటీ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడికి వస్తాం కదా. ఎక్కడున్నా ఇప్పుడు డ్రాప్ డౌన్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? యారో డౌన్వర్డ్ యారో మార్క్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ కదా. ఇప్పుడు ఏదైనా ఒక 4-5 టైమ్స్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. వాల్యూ సెలెక్ట్ అవుతుంది. ఓకే, సేమ్ అలానే 1 2 3 ఇప్పుడు డాట్ సెండ్ కీస్ డాట్ ఎంటర్ కొట్టేస్తాం. ఓకే, ఆ వాల్యూ సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ ట్యాబ్ కొట్టాలి. మళ్ళీ సెండ్ కీస్ ఆఫ్ కీస్ డాట్ ట్యాబ్. ఓకే, సో ఇక్కడ జిప్ కోడ్ వస్తుంది. ఓకే, 5008 జిప్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం ఏదన్నా వెబ్ పేజ్ లోకి లాగిన్ చేసేటప్పుడు క్యాప్చర్స్ వస్తాయి కదా, క్యాప్చర్ కూడా మనం ఎంటర్ చేయడానికి ఉంటుందా? ఆటోమేట్ చేయలేం. ఆటోమేట్ చేయగలం. మరి ఆ టైపు మనకి వస్తున్నప్పుడు అది చేయలేము అంతే. ఎక్కడ మీకు క్యాప్చా అనేది ప్రొడక్షన్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. మీకు ఎక్కడ దీంట్లో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ లో క్యాప్చాస్ పెట్టరు. ఓకేనా, సో అదేం మనం ఆటోమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ ఇచ్చి మళ్ళీ సెండ్ కీస్. మనం ఆటోమేట్ చేసినప్పుడు కావాలంటే మాన్యువల్ గా కూడా టైప్ చేయొచ్చు. దాన్ని టైప్ చేస్తే మళ్ళీ ఆటోమేట్ అవుతుందా? మాన్యువల్ గా టైప్ చేయొచ్చు అంటే ఎలా చేయాలి? అక్కడ వరకు బ్రేక్ పాయింట్ పెట్టుకొని అక్కడ స్టాప్ చేసి అక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. డీబగ్ చేసిన స్టార్టింగ్ లో గుర్తుంది కదా, అలా చేయొచ్చు కావాలంటే. కానీ అసలు అంత అవసరం లేదు. క్యాప్చా అనేది ఉండదు ఎక్కడ. అయిపోయింది. మొత్తం మన యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. డాట్ బిల్ డాట్ పెర్ఫామ్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి యాక్షన్స్ క్లాస్. అప్లై. ఓకే, రన్. మనం రేడియో బటన్ మర్చిపోయి ఉన్నాము. రేడియో బటన్ నార్మల్ క్లిక్ చేయడమే. స్పీడ్ ఎంటర్ చేసేసి క్లోజ్ చేసేసి అదే వెయిట్ పెడదాం. రెడ్ డాట్ స్లీప్ 5000 మిల్లీ సెకండ్స్. 50,000 ఇచ్చారండి.
ఓకే, ఇప్పుడు చూడండి మనకి జిప్ కోడ్ ఇన్వాలిడ్ కాబట్టి రెడ్ కలర్ చూపించింది అన్నమాట. అది సతమైందా ఎలా చేయాలో? టైం పెట్టాలంటే ఇక్కడ టైం పెట్టుకొని చూడొచ్చు మీరు. సో ఇలాగ వాల్యూస్ ఎంటర్ చేసి దీంట్లో. ఓకే, ఇది యారో డౌన్ అంటే స్క్రోలింగ్ టైప్ ఆఫ్ యారో డౌన్ అంటే కిందకి ట్యాపింగ్ అని స్క్రోలింగ్ డౌన్ అని ఆ టైప్. ఇది యారో డౌన్ అంటే ఇక్కడ ఉంది కదా మనకు డౌన్లోడ్ యారో మనకి ఇస్తాం కదా, అవును, ఇదన్నమాట. అంటే మనకి ఏదైతే కావాలో అన్నిసార్లు యారో డౌన్ అని చెప్పించుకోవాలి bro. అంతే, అలా చేయకూడదు. మీకు ఏదైనా కరెక్ట్ వాల్యూ కావాలంటే ఇది రాయకుండా యాక్షన్ మన డ్రాప్ డౌన్స్ ఎలా Direct send కి ఇచ్చేయచ్చు. సెన్కి ఎలా ఇస్తాం ఇక్కడ. అవును. సరే, ఇప్పుడు దీంట్లో వాల్యూ ఎలా సెలెక్ట్ చేస్తాను చెప్పండి. డ్రాప్ డౌన్ ఉంది దీంట్లో నేను సెలెక్ట్ క్లాస్ యూస్ చేసి బై ఇండెక్స్ అలా యూస్ చేయొచ్చు. బై ఇండెక్స్, బై వాల్యూ, బై విజిబుల్ టెక్స్ట్ బై అలా చేయాలన్నమాట. ఓకే, ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ మీరు దీన్ని ఎలా చేయాలి, పర్సంటేజెస్ అడిగారు కదా, సేమ్ సినారియో ఫ్రమ్ 2. ఇప్పుడు మీకు డేటా టేబుల్తో చేయాలనుకున్నారు అంతే కదా అశ్విని? కొన్ని ఫీల్డ్స్ చూపిస్తాను నేను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ అలా మీరు చేసేయచ్చు. ఇన్స్పెక్ట్ /input bracket @name equals to ఓకే, ఇది XPath. సో XPath ఎక్కడ డిక్లేర్ చేసుకుంటాం జనరిక్ సినారియో. ఓకే, సో పబ్లిక్ void XPath equal to వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి, పర్సంటేజ్ చేసి పెట్టేసేయండి. ఓకే, సారీ, void పబ్లిక్ స్ట్రింగ్ XPath equal to పర్సంటేజెస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక మెథడ్ రాసుకుంటాను. పబ్లిక్ void పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి నాకు ఈ మెథడ్. పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ రిటర్న్ వెబ్ ఎలిమెంట్. ఓకే, ఓకే, స్ట్రింగ్ str స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయాలి. వెబ్ ఎలిమెంట్ స్పెల్లింగ్ తప్పింది. ఇదా? ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వెబ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ XPath ఏంటి, ఫస్ట్ మనం XPath చేసిన దానికన్నా ముందు ఏం చేయాలి, ఫస్ట్ ఈ XPath ని ఫార్మాట్ చేయాలి కదా. XPath స్ట్రింగ్ XPath equal to equals to string dot format. ఓకే, XPath comma str. ఓకేనా, సో మనకు XPath ఫార్మాట్ అయిపోతుంది. XPath రాసుకోండి. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేస్తుంది ఇది వెబ్ రైటర్ ఫైండ్ ఎలిమెంట్ డాట్ వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది అనమాట. దీని ముందు రిటర్న్ పెట్టేసేయండి అయిపోయింది. సో ఈ ఫంక్షన్ మనకు వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది అంతే కదా. XPath ని ఫార్మాట్ చేసేసి ఆ XPath తో వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట ఈ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ కాల్ చేసుకోవడమే ఇంకా. ఓకేనా, సో ఇప్పుడు దీనికి గ్లూ కోడ్ రాయండి. సింపుల్ అంతా జావాని మీరు జావాలో మెథడ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇవన్నీ సింపుల్ గా రాసేయచ్చు. ఇప్పుడు మనం ఫ్యూచర్ ఫైల్లో డేటా టేబుల్ అని అలా ఏం రాయబడలేదు కదా, స్లాష్ కదా. రాస్తాం. ఓకే, విత్ బిలో డీటెయిల్స్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ డేటా టేబుల్. ఆర్గ్యుమెంట్ డేటా టేబుల్ ఓకే, దీన్ని ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డేటా టేబుల్ రాసేయండి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నెక్స్ట్ లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, చెక్ చేసుకో. ఈమెయిల్, నెక్స్ట్ ఫోన్. ఓకే, సో ఈ వాల్యూస్ తో రాదు. మళ్ళీ మెథడ్ రాసేయండి ఒకటి సింపుల్ మెథడ్. ఈ మెథడ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి, సో నువ్వు కాపీ పేస్ట్ ఎలా చేయాలి, మళ్ళీ మెల్లగా రాసుకోకూడదు అనమాట. సింపుల్ గా కాపీ పేస్ట్ తో ఫాస్ట్ గా ఎలా చేయాలి ఆటోమేషన్. ఓకే, సో మెథడ్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, డేటా టేబుల్ లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి అంతే కదా. లిస్ట్ గా కన్వర్ట్. లిస్ట్ స్ట్రింగ్ లిస్ట్ ఈక్వల్ టు ఇది డేటా టేబుల్, యాక్సెప్ట్ చేయాలి డేటా టేబుల్. ఓకే, సో డేటా టేబుల్ డాట్ ట్రాన్స్పోర్ట్ డాట్ స్ట్రింగ్ డాట్ క్లాస్. This syntax. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ లో వాల్యూస్ అన్ని ఉన్నాయి అన్నమాట. దీన్ని ఎలా ఎంటర్ చేస్తాం, దాన్ని ఇటరేట్ చేసుకొని చేస్తాం. కండిషన్ ఇటరేట్ చేసుకొని చేస్తాం, కానీ దేంట్లో ఏ వాల్యూ ఉంది, దేంట్లో ఇప్పుడు ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ లో లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. సో అప్పుడు ఎలా చేస్తాం, మనం కండిషన్ రాసుకుంటే ఈక్వల్స్. అవునా కదా, సో ఇది కొంచెం కాంప్లెక్స్ అవుతుంది అన్నమాట. అవునా కదా, సో ఎలా రాస్తాం, ఇఫ్ లిస్ట్ డాట్ get index of I dot get index of అలా రాయకుండా మీరు ఏం చేయొచ్చు, హార్డ్ కోడ్ చేసుకొని రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ లూప్ ఇటరేట్ చేయకుండా లిస్ట్ డాట్ get index of 0. ఓకేనా, దీంట్లో ఏముంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది. సో లిస్ట్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ 0. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఈ మెథడ్ ని కాల్ చేయాలి. ఈ మెథడ్ ని కాల్ చేయాలి కదా. ఇక్కడ జనరిక్ పేజ్ డాట్ రిటర్న్ వెబ్ ఎలిమెంట్ ఆఫ్ ఏంటి, ఇక్కడ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ పంపించాలి దీనికి. అవునా కదా, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఉంది, లిస్ట్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ 0. లిస్ట్ డాట్ get index of 0. ఓకే, ఇది స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. డాట్
దానికి 0th index ఉంది, ఫస్ట్ నేమే కదా కాబట్టి ఫస్ట్ నేమ్ ఓకేనా, వాల్యూ ఎంటర్ చేస్తాం. సేమ్ ఇలాగా 1 అట్లా రాస్తాం. 1 2 3 1 2 ఓకే. సో 1 2 లాస్ట్ ఏమో ఈమెయిల్ ఓన్. లాస్ట్ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఓకే. ఫోన్. అయిపోయింది, వాల్యూస్ ఎంటర్ చేసేసామా, అంతే. 15 రోజులు పడుతుంది. చూడండి అయిందా లేదా, ఎస్. ఓకే. ఇలా ఆటోమేట్ చేస్తాం. అశ్విని అర్థమైందా? సో మనకి గుడ్ ప్రాక్టీస్ ఏది, యాక్షన్స్ క్లాసే గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే ఫామ్ స్కిల్ చేయాలన్నప్పుడు తెచ్చుకొని ప్రతిసారి మళ్ళీ ఇండెక్స్ తెచ్చుకొని అలా చేసుకోవడం లేకుంటే యాక్షన్ క్లాస్తో చేసేయచ్చు. ఓకే నెక్స్ట్ దీంట్లో టూల్ టిప్స్ యాక్షన్స్ క్లాస్ యూస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా పర్ఫామ్ చేస్తాం. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ దీంట్లో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ వర్క్ ఈ వెబ్ పేజ్లో. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలన్నమాట. ఎలా చేస్తాం, మౌస్ యాక్షన్స్ తోనే చేస్తాం. ఇప్పుడు చూడండి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మౌస్ దీని మీద హోల్డ్ చేయాలి, అవునా కదా. మళ్ళీ క్లిక్ చేయాలి, దీని మీద క్లిక్ చేసి హోల్డ్ చేసుకోవాలి, అవునా కదా. క్లిక్ చేసి వదిలేయకూడదు, క్లిక్ అలానే హోల్డ్ చేసుకోవాలి, క్లిక్ చేసి. అప్పుడేమో మనం క్లిక్ చేసి హోల్డ్ చేసుకొని డ్రాగ్ చేయాలి. ఇక్కడ ఎక్కడికి, టార్గెట్ వెబ్ ఎలిమెంట్కి డ్రాగ్ చేసి ఏం చేయాలి, మౌస్ని రిలీజ్ చేయాలి, అవునా కదా. మౌస్ రిలీజ్ చేస్తాం, డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్ అయిపోయిందా లేదా. ఓకే, ఇది ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా పర్ఫామ్ చేస్తాం అనమాట యాక్షన్స్ క్లాస్తో. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఐ నావిగేట్ టు jQuery, ఇది I navigate to jQuery demo URL, I perform drag and drop on the web page. ఓకే, సో దీనికి ఇది రాయండి, మెథడ్. సో ఓకే, సో మనం మెథడ్ రాయకుండా ఇక్కడ రాసేద్దాం, సింపుల్ స్టెప్ కాబట్టి వెబ్ డ్రైవర్ డాట్ గెట్ ఫంక్షన్ గెట్ ఆఫ్ URL.
ఓకే. సో నావిగేట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ పర్ఫార్మ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ ద వెబ్ పేజ్. ఎన్కోడ్ స్టెప్ రాసేయండి ఫస్ట్. ఓకే. generic steps amp dot perform drag and drop on the web page. ఇదే మెథడ్. ఐ తీసేసి స్మాల్ లెటర్ చేసేయండి. ప్రతిసారి మెథడ్ నేమ్స్ మనం వెతుక్కోకుండా. ఓకే. సో దీన్ని తీసుకొని చేయండి. ఓకే. సో ఇప్పుడు ఎలా చేస్తాం యాక్షన్స్ క్లాస్? మురళి బ్రో, Yeah. అదే ఇప్పుడు తెలుగు రాకపోతే వాళ్ళకి ఎలాగా వాళ్ళు టీచ్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు సారీ అర్థం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచెస్ లోనే ఎవరైనా తెలుగు రాని వాళ్ళకి అంత తెలుగులో చెప్తున్నాం కదా, వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పడానికి అవుతుందా? అంటే నాన్ తెలుగు పీపుల్ కి క్లాస్ ఇంగ్లీష్ లో చెప్పడం ప్రాబ్లం కాదు, కానీ అందరూ ఏంటంటే తెలుగులో చెప్తే తెలుగులో చెప్పడం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే ఎంతమంది అంటే బేస్డ్ ఆన్ కౌంట్. సో వాళ్ళకే సపరేట్ గా తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ కౌంట్ అన్నమాట. ఓకే. ఇండివిజువల్ గా అయితే అవ్వదు. సరే. యాక్షన్స్. సో ఇప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. సో యాక్షన్స్ క్లాస్ రాసాము. ఈ పేజ్ లో నావిగేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? క్లిక్ అండ్ హోల్డ్ చేస్తాం. ఫస్ట్ చూడండి, దీంట్లో ఈ పేజ్ లో చూసారంటే మనకు ఫ్రేమ్స్ అనేసి కొన్ని ఉంటాయి అన్నమాట. మనకు దేంట్లో సెలీనియం లో ఫ్రేమ్స్ ఉంటాయి. వెబ్ పేజ్ లో చూడండి. ఇది ఇక్కడ చూసారంటే ఐ ఫ్రేమ్ అని ఉంటుంది. అవునా కదా? ఈ సెక్షన్ మొత్తం ఫ్రేమ్ అన్నమాట. సో మనకు హౌ కెన్ యూ హ్యాండిల్ ఫ్రేమ్స్ ఇన్ సెలీనియం, ఇది కూడా కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. ఫ్రేమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం చూడండి. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ఏ వెబ్ పేజ్ ఎలా కనుక్కుంటాం? హౌ కెన్ యూ ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ఏ వెబ్ పేజ్? స్లాష్ ఐ ఫ్రేమ్ ఇస్తే సరిపోతుంది కదా, ట్యాగ్ నేమ్ ఐ ఫ్రేమ్. ఓకే. సో ఐ ఫ్రేమ్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ డైరెక్ట్ ఐ ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు ఈ వెబ్ ఎలిమెంట్ ఆ ఫ్రేమ్ లోపల ఉంది కదా, ఈ రెండు వెబ్ ఎలిమెంట్స్ ఫ్రేమ్ లోపల ఉన్నాయి. కాబట్టి దీన్ని డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయలేను, లేకపోతే బటన్ ఉంటే బటన్ క్లిక్ చేసేయలేను. ఫస్ట్ మనం కంట్రోల్ బయట ఉంటాం అనమాట. పేజ్ బయట నుంచి ఫ్రేమ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఫ్రేమ్ లోకి ఎంటర్ అయ్యి మన యాక్షన్ మనం పర్ఫామ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో దాన్ని ఎలా చేస్తాం? ఫస్ట్ ఫ్రేమ్ కి ఎక్స్పర్ట్ రాసేయండి. డబుల్ స్లాష్ ఐ ఫ్రేమ్ క్లాస్ ఈక్వల్ టు 1/1 ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వాలి మనం. ఓకే. సో డ్రైవర్ డాట్ పోతే ఎక్స్పాత్ ఇక్కడ రాసేస్తుంది @find by. Control X, Control V. Okay, so generic WebDriver dot function వచ్చి switch to dot frame. Okay, switch to dot frame of ఎన్నో ఫ్రేమ్ మనకు generic scenario page dot I frame. అంతే కదా, ఇది సింటాక్స్ అన్నమాట. ఏదైనా ఫ్రేమ్ లో స్విచ్ అవ్వాలంటే బయట నుంచి. ఓకే.
సో ఫస్ట్ ఇప్పుడు జస్ట్ మనం ఐ ఫ్రేమ్ అని ఇచ్చేస్తే సరిపోతుందా? ఐ ఫ్రేమ్ అనేది ఇది ఎక్స్పాత్ అవును. ఆ వెబ్ ఎలిమెంట్ స్విచ్ టు వెబ్ ఎలిమెంట్ ఆ వెబ్ ఎలిమెంట్ స్విచ్ అయిపోతుంది అన్నమాట. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఏం నేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యాక్షన్స్ క్లాస్ లోకి వచ్చాం. యాక్షన్స్ క్లాస్ ఇప్పుడు మనకి ఎక్స్పాత్, దీనికి ఎక్స్పాత్ రాయాలి, దీనికి ఎక్స్పాత్ రాయాలి, అవునా కదా? ఇది నా సోర్స్ ఎలిమెంట్, ఇది నా టార్గెట్ ఎలిమెంట్. ఈ సోర్స్ ఎలిమెంట్ బ్యాక్ చేసి టార్గెట్ ఎలిమెంట్ లో డ్రాప్ చేయాలి, అంతే కదా? సోర్స్ ఎలిమెంట్ వచ్చి ఇది డబుల్ స్లాష్ బ్రాకెట్. ఓకే, మనం ప్రతిసారి ఎక్స్పాత్ రాస్తాం కదా, ఈసారి ఐడితో రాద్దాం. ఐడి ఈక్వల్ టు ట్రాకబుల్. ఓకే, ఐడి ఈక్వల్ టు డ్రాగబుల్. ఇది సోర్స్ ఎలిమెంట్. నెక్స్ట్ మీరు ఎక్స్పాత్ కాకుండా ఏదైనా వాట్ ఆర్ ది డిఫరెంట్ లొకేటర్స్ ఇన్ సెలీనియం గుర్తుంది కదా? ఐడి, క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఇవన్నీ లొకేటర్స్. ఇది డ్రాపబుల్ అన్నమాట. డ్రాపబుల్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఐడి ఇవన్నీ ఇస్తే మనం ఏమి ముందు ఏం రాయవాలి? ది డేట్ ఆఫ్ ఐడి అవసరం లేదు. జస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ప్రతి ఒక్కటి నార్మల్ రాసేయడమే. ఎక్స్పాత్ ఒకటి ఇలా రాసుకోవాలి. ఇంకేది ఉన్నా ఇప్పుడు ఐడి ఉంది అనుకోండి, ఐడి డైరెక్ట్ వాల్యూ కదా ఇది. అంటే మనము HTML ట్యాగ్ కదా అవసరం లేదా? div ఐడి డ్రాపబుల్ అలా ఉండదు కదా? ఇప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాలన్నమాట డ్రాపబుల్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి, ఐడి ఈక్వల్ టు డ్రాపబుల్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్ టు డ్రాపబుల్ ఉంది, ఓకేనా? మీకు ఐడి ఈక్వల్ టు డ్రాపబుల్ వచ్చి ఇక్కడ లేదు చూడండి. ఇది కష్టం దీంట్లో మనం కనుక్కోవడం. ఎక్స్పాత్ లో అయితే డైరెక్ట్ మనం కనుక్కునేచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఐడి ఈక్వల్ టు డ్రాపబుల్ ఇది ఒకటి ఉంది, ఇంకెక్కడ ఐడి ఈక్వల్ టు డ్రాపబుల్ లేదు కదా, కాబట్టి ఇప్పుడు డైరెక్ట్. ఓకే, ఐడి సోర్స్ ఎలిమెంట్, ఇది టార్గెట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేస్తాం? డాట్ మూవ్ టు ఎలిమెంట్. ఎక్కడ మూవ్ చేయాలి? డాట్ సోర్స్ ఎలిమెంట్ లో మూవ్ చేయాలి. ఓకే, దానిపై మూవ్ చేసి డ్రాగ్ చేయాలా? డాట్ క్లిక్ అండ్ హోల్డ్. సో మనకు ఒక ఫంక్షన్ ఉంది, క్లిక్ అండ్ హోల్డ్. క్లిక్ చేసి హోల్డ్ చేయాలి కదా, క్లిక్ చేసి హోల్డ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ అండ్ హోల్డ్ డాట్ మూవ్ టు ఎలిమెంట్. ఓకేనా? ఎక్కడికి ఇది క్లిక్ అండ్ హోల్డ్ చేసి ఎక్కడ మూవ్ చేయాలి? ఇక్కడ టార్గెట్ ఎలిమెంట్ లో మూవ్ చేయాలి. డాట్ డాట్ టార్గెట్ ఎలిమెంట్ డాట్ రిలీజ్. మౌస్ రిలీజ్ చేస్తాం. డాట్ బిల్డ్ డాట్ పెర్ఫార్మ్. అయిపోయింది. డాట్ బిల్డ్ డాట్ పర్ఫార్మ్. ఇప్పుడు చూసారంటే మొత్తం యాక్షన్ పర్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. రన్. ఎంత లేదా? yes. build success. ఓకే, సో సేమ్ ఇదే యాక్షన్ ఇంకో వేళ పర్ఫామ్ చేసాను మనం. చెప్పే ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ కెన్ యూ స్విచ్ ఇన్ టు ద ఫ్రేమ్? ఫ్రేమ్లోకి ఎలా స్విచ్ చేస్తాం? డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఇస్తాం. ఓకే, హౌ కెన్ యూ పర్ఫామ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ సెలీనియం బై యూజింగ్ యాక్షన్ క్లాస్?
సో ఎన్ని వేస్లో పర్ఫామ్ చేయొచ్చు. యాక్షన్ క్లాస్ మూవ్ టు వెబ్ ఎలిమెంట్ అలా పర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట, దాన్ని యూస్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. సో ఇన్బిల్ట్ ఇప్పుడు యాక్షన్ క్లాస్లోనే ఇన్బిల్ట్ మెథడ్ ఉంది డ్రాగ్ అండ్ డ్రాప్, దాన్ని యూస్ చేసి ఎలా చేస్తాం చూడండి. సేమ్ నేను మెథడ్ కాపీ చేసి కింద పేస్ట్ చేశాను. ఇక్కడ వేరే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, యాక్షన్స్ క్లాస్ యాక్షన్స్ డాట్ డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ సోర్స్ ఎలిమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, టార్గెట్ ఎలిమెంట్ టూ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. సోర్స్ ఎలిమెంట్ ఏంటి, జనరిక్ పేజ్ డాట్ సోర్స్ ఎలిమెంట్, జనరిక్ పేజ్ డాట్ టార్గెట్ ఎలిమెంట్. ఇది సింపుల్, ఇది డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫామ్ చేసేస్తుంది. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కటి కమాండ్స్ ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవాలి, ఏ వెబ్ ఎలిమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అంతే సెలీనియం. హౌ టు హ్యాండిల్ ఐఫ్రేమ్ అంటే ఏం చెప్తారు మళ్ళీ మీరు? చెప్తాను ఇప్పుడు, ఐ ఫ్రేమ్స్ గురించి మళ్ళీ చెప్తాను అండి. ఓకే, మనం ఫ్రేమ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేసి ఇప్పుడు చెప్తాను కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి బిల్డ్ పెర్ఫామ్ ఏం చేయలేదా? యాక్షన్ డాట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డాట్ బిల్డ్ ఇంకే అవసరం లేదనుకుంటా. అంటే ప్రతి యాక్షన్ క్లాస్ డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్. ఓకే, పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రాను. ఓకే, సో 2 ways లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ అర్థమైంది కదా డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తాం అనేసి యాక్షన్స్ క్లాస్ తో. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఈజీగా ఉంది. మీ ఇష్టం, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూస్ లో 2 మెథడ్స్ అడుగుతారు. హౌ మెనీ వేస్ అయితే 2 ways చెప్పాలి. ఫస్ట్ స్విచ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్షన్. 2 యాక్షన్ క్లాస్ యూస్ చేసి చేస్తాం, ఒకటి నార్మల్ గా ఒకటి ఇన్బిల్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫ్రేమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం సెలీనియం లో. ఇది చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. అంటే ఫ్రేమ్స్ అంటే ఏంది అసలు? ఒక విండోనా లేకపోతే ఎలా పేజా? ఫ్రేమ్ ఇప్పుడు మనకు చూడండి, ఒక వెబ్ పేజ్ తీసుకున్నారు అనుకోండి, దీంట్లో ఒక డామ్ ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి, HTML ఇట్లాగా మొత్తం డామ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మొత్తం ఒక పేజ్. ఇప్పుడు దీంట్లో ఐ ఫ్రేమ్స్ ఉన్నాయి, చూద్దాం. కంట్రోల్// ఐ ఫ్రేమ్స్, ట్యాగ్ ఐ ఫ్రేమ్స్ లేవు. ట్యాగ్స్ టెక్స్ట్ లో ఉన్న చూడండి ఐ ఫ్రేమ్. 90. ఓకే, ఇది ఒక ఐ ఫ్రేమ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒక ఐ ఫ్రేమ్ ఉంది. ఓకే, సో ఈ ఐ ఫ్రేమ్స్ అన్నీ ఏంటంటే మొత్తం HTML డామ్ లో ఒక సబ్ డామ్ లాగా అనుకోవచ్చు. ఓకేనా, మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇది HTML డామ్ అనుకున్నాం కదా, HTML/ ఇట్లా ఉంది కదా, ఇది మొత్తం ఒక పేజ్. ఈ పేజ్ లో ఒక సబ్ పేజ్ అనుకోవచ్చు అనమాట ఐ ఫ్రేమ్ ని. ఐ ఫ్రేమ్ ఇన్ వెబ్ డ్రైవర్ ఇస్ ఏ వెబ్ పేజ్ ఆర్ అన్ ఇన్లైన్ ఫ్రేమ్. ఇది ఒక సపరేట్ వెబ్ పేజ్ అనుకోవచ్చు, లేకపోతే ఇన్లైన్ ఫ్రేమ్ అనుకోవచ్చు అనమాట. విచ్ ఈస్ ఎంబెడెడ్ విత్ అనదర్ వెబ్ పేజ్ ఆర్ HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఓకేనా, మొత్తం ఒక వెబ్ పేజ్ లో మనకి ఇంటర్నల్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఉంది అనుకోండి, దాన్ని ఐ ఫ్రేమ్ అంటాం. ఓకేనా, ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ పర్ఫామ్ చేస్తాం కదా jQuery.
ఓకే. ఇప్పుడు ఇది ఉంది. దీని లోపల సెపరేట్ సెక్షన్ ఉంది. ఇది మొత్తం ఒక ఫ్రేమ్ అన్నమాట. ఇది మొత్తం ఈ పేజ్ మొత్తం ఒక ఫ్రేమ్ అనుకున్నారనుకోండి. ఔటర్ ఫ్రేమ్. ఓకే. హ్మ్. దాని లోపల ఒక ఇన్నర్ ఫ్రేమ్ అన్నమాట ఇది. ఓకేనా? ఓకే. అట్లా మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉండొచ్చు ఇలాగా. హ్మ్. ఓకేనా? దాన్ని ఐ ఫ్రేమ్ అంటాం. ఓకేనా? సో, ఈ ఫ్రేమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయొచ్చంటే మనం చూడండి. బై ఇండెక్స్, బై నేమ్, బై వెబ్ ఎలిమెంట్ ఈ 3 వేస్‌లో యాక్సెస్ చేయొచ్చన్నమాట ఐ ఫ్రేమ్స్. హ్మ్. ఓకే. సో, ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎలా కనుక్కుంటాం? డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ ఐ ఫ్రేమ్ డాట్ సైజ్ పెడితే టోటల్ ఫ్రేమ్స్. మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఐ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి కదా లిస్ట్. హ్మ్. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రేమ్స్‌లోకి ఎలా స్విచ్ అవుతాం? ఓకేనా? హౌ కెన్ యూ స్విచ్ ఓవర్ టు ద వెబ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ ఫ్రేమ్? ఫస్ట్ స్విచ్. వన్ బై ఇండెక్స్, బై నేమ్ ఆర్ ఐడి, బై వెబ్ ఎలిమెంట్. ఇప్పుడు మనం వెబ్ ఎలిమెంట్ రిఫ్రెష్ చేసాం. అవునా కదా? ఇప్పుడు మనం స్విచ్ చేసింది ఏంటో వెబ్ హ్మ్. ఎలిమెంట్ ఇచ్చే స్విచ్ అయ్యామన్నమాట. అలా కాకుండా బై ఇండెక్స్‌తో స్విచ్ అవ్వచ్చు. బై నేమ్ ఆర్ ఐడితో స్విచ్ అవ్వచ్చు. కూడా చేయాలి. ఇండెక్స్ ఎప్పుడు గాని 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ 0, డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ 1 అలా స్విచ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది ఇండెక్స్ బేస్ చేసుకొని స్విచ్ అవ్వడం. ఓకేనా? హ్మ్. మీరు ఇప్పుడు ఐడి ఆర్ నేమ్ యూజ్ చేసుకొని ఎలా స్విచ్ అవుతారు? ఇలాగా. డైరెక్ట్ ఐడి గాని, నేమ్ గాని ఇక్కడ ఇచ్చేస్తారన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఐడి ఆఫ్ ద వెబ్ ఎలిమెంట్ ఇలా ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్‌గా ఎక్స్‌పాత్ రాయకుండా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! ఐ ఫ్రేమ్. దీంట్లో ఐడి ఏముంది? గూగుల్ యాడ్స్ ఇది మొత్తం ఉంది కదా! గూగుల్ యాడ్స్, ఐ ఫ్రేమ్, స్లాష్ ఇదంతా. సో, ఇది ఐడి అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు మీరు. హ్మ్. ఓకే. ఓకే. ఇక్కడ ఇచ్చేయచ్చు. లేకపోతే నేమ్ ఏముంది? గూగుల్ యాడ్స్ ఇది మొత్తం నేమ్ ఉంది. ఇది మొత్తం కూడా కాపీ చేసి ఇలా ఇచ్చేయచ్చు అన్నమాట ఎక్స్‌పాత్ రాయకుండా. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా రాయకుండా మనం ఎక్స్‌పాత్ రాసుకుంటే మనకు క్లియర్‌గా వెబ్ ఎలిమెంట్ క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇండెక్స్ తర్వాత ఐడిఆర్ నేమ్ ఇవి యూజ్ చేయకుండా ఎక్స్‌పాత్ యూజ్ చేశారనుకోండి మనం పర్టిక్యులర్ వెబ్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది క్లియర్‌గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి కొంచెం. ఓకే. సో, ఈ 3 వేస్ యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? బై ఇండెక్స్, ఇలా బై ఇలా నేమ్. బై నేమ్ ఆర్ ఐడి డైరెక్ట్ ఇలా ఇచ్చేయచ్చు. మనం బై వెబ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా! బై వెబ్ ఎలిమెంట్ అయితే ఇలాగా సిస్టమ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ ఇలా ఇచ్చేస్తాం అంతే. వెబ్ ఓకే. ఈ 3 వేస్‌లో మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ జే మీటర్ మేడ్ పడింది. అదొక ఫ్రేమ్ అక్కడ. ఏది ఇదా? కింద. జే మీటరా? ఇది ఇలా మనం చెప్పలేం. చూస్తానే చెప్పలేము అన్నమాట ఫ్రేమ్ అనేసి. దాని హెచ్‌టిఎంఎల్ ట్యాగ్ చూడాలి. ఇది ఐఎంజీ రైట్. కాదు. ఇది ఫ్రేమ్ కాదు. ఓకే. మనం హెచ్‌టిఎంఎల్ డాక్యుమెంట్‌లో చూసి దానికి ఐ ఫ్రేమ్ ఉంటేనే అది ఐ ఫ్రేమ్ అన్నమాట. లేకపోతే ఇది ఇమేజ్ అంతే జస్ట్ ఇమేజ్. ఇది ఐ ఫ్రేమ్. ఓకే. వాళ్ళు ఊరికే ఇలా మెన్షన్ చేశారు అంతే గాని దీనికి టామ్ వచ్చి ఇమేజ్ ఐఎంజీ అని చూపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు హౌ కెన్ యూ స్విచ్ టు డిఫరెంట్ ఫ్రేమ్స్ అన్నారనుకోండి ఎలా స్విచ్ అవుతారు? ఇప్పుడు ఎవరి డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్ ఆఫ్ ఇండెక్స్ యూజ్ చేసి స్విచ్ అవ్వచ్చు. బై నేమ్ ఆర్ ఐడి బై వెబ్ ఎలిమెంట్ వెబ్ ఎలిమెంట్. స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు లోపలికి స్విచ్ అయ్యారనుకోండి ఫ్రేమ్స్ లోపలికి. ఇప్పుడు నాకు మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక ఫ్రేమ్ ఉంది. అండ్ ఇక్కడి నుంచి ఇంకో ఫ్రేమ్ లోపలికి వెళ్ళారన్నమాట. లోపల ఇంకో ఫ్రేమ్ ఉందనుకోండి. ఓకే. ఇప్పుడు ఇదొక ఫ్రేమ్. ఓకే. దీని లోపల ఇదొక ఫ్రేమ్ అనుకోండి. ఈ చిన్న ఫ్రేమ్ ఉంది కదా! ఇదొక ఫ్రేమ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడ స్విచ్ అవుతాను? లోపల స్విచ్ అవుతాను. ఈ వెబ్ ఎలిమెంట్ ఉంది కదా! దీని లోపలికి. ఓకేనా? మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఎక్కడ స్విచ్ అవ్వాలి? ఇదొక ఫ్రేమ్ అనుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఎక్కడ స్విచ్ అవ్వాలనుకోండి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దీనికి ఎక్స్‌పాత్ రాసుకొని లోపలికి స్విచ్ అవుతారన్నమాట. మళ్ళీ అగైన్ స్విచ్ టు ఓకే. మళ్ళీ డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ లోపలికి స్విచ్ అవుతాం. ఇప్పుడు దీని లోపలికి వచ్చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నాం? 2 ఫ్రేమ్స్ లోపల ఉన్నాం మనం. అవునా కదా! ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్. ఇది ఫ్రేమ్ 1, ఇది ఫ్రేమ్ 2. 2 ఫ్రేమ్స్ లోపల ఉన్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకా నా యాక్షన్స్ అన్ని పెర్ఫార్మ్ అయిపోయినాయి ఫ్రేమ్స్ లోపల. ఇప్పుడు నేను బయట వచ్చేయాలి.
ఫ్రేమ్ వచ్చి నేను దీని మీద క్లిక్ చేయాలనుకోండి. ఉమ్, నేను నా స్కోప్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి బయట క్లిక్ చేయాలనుకున్నా. ఎలా క్లిక్ చేస్తాం? డైరెక్ట్ క్లిక్ రాసేయకూడదు, ఎందుకంటే మనం లోపల ఉన్నాం. ముందు ఫస్ట్ మన డ్రైవ్ డాట్ ఫస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చి ఇదేంటి పేరెంట్ ఫ్రేమ్, ఇది చైల్డ్ ఫ్రేమ్, అవునా కదా? ఉమ్, ఫస్ట్ లోపల ఉండేది, బయట ఉండేది పేరెంట్ ఫ్రేమ్, లోపల ఉండేది చైల్డ్ ఫ్రేమ్. ఇప్పుడు హౌ కెన్ యూ స్విచ్ టు ద అవుటర్ ఫ్రేమ్? అంటే స్విచ్ ఫ్రేమ్ బయటకి ఎలా స్విచ్ అయిపోతాం అంటే డ్రైవ్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కాంటెక్స్ట్ మనకు ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇది నెస్టెడ్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఓకేనా? ఇది ఫ్రేమ్ 1, ఇది తర్వాత చూడండి, ఇది ఫ్రేమ్ 2, ఇది ఫ్రేమ్ 1. ఓకేనా? లోపల ఉండేది ఇన్నర్ ఫ్రేము, ఈ బయట ఉండేది అవుటర్ ఫ్రేము, ఇది ఇంకో ఫ్రేమ్ అన్నమాట. ఓకేనా? ఇది నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటాం. ఒక ఫ్రేమ్ లోపల మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఫ్రేమ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, HTML డౌన్లోడ్ చేశారంటే ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది, దీని చైల్డ్ యాన్సిస్టర్ కదా, దీనికి ఏమవుతుంది, ఇది యాన్సిస్టర్. దీని లోపల ఇంకో ఫ్రేమ్ ఉందంటే ఇది నెస్టెడ్ ఫ్రేమ్స్ అన్నమాట. సో అప్పుడు ఎలా స్విచ్ చేస్తాం? లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి? బయట ఫ్రేమ్ 2 నుంచి ఫ్రేమ్ 1 ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఇప్పుడు బయట వచ్చేయాలి. ఎలా వస్తాం? డైరెక్ట్గా మనకు డ్రైవ్ డాట్ స్విచ్ టు డాట్ ఫ్రేమ్ ఆఫ్ ఇండెక్స్ బేస్ చేసుకొని స్విచ్ చేయవచ్చు అనమాట. దానికి ఇన్బిల్ట్ ఫంక్షన్ అవుతుంది, డ్రైవ్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్ ఇచ్చేస్తే బయట డైరెక్ట్ బయట వచ్చేస్తాం. ఓకేనా? మొత్తం ఫ్రేమ్ లోంచి బయట వచ్చేస్తాం, ఎన్ని లోపల ఫ్రేమ్స్ ఉన్నా కూడా. అంటే చైల్డ్ లో ఉన్న బయటకు వచ్చేస్తుంది. మనం ఒక 3-4 ఫ్రేమ్స్ లోపల ఉన్నా కూడా డైరెక్ట్ బయట వచ్చేస్తాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్స్ అనేది మనం ఎక్కడ ఫ్రేమ్స్ యూస్ చేస్తున్నా కూడా ఇవే ఉంటుంది. డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ యూస్ చేసుకొని స్విచ్ అవుతాం. ఓకేనా? లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ అటు వెళ్తాం వెబ్ ఎలిమెంట్. ఒక్కసారి లోపల నుంచి బయట వచ్చేయాలంటే డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ డిఫాల్ట్ కంటెంట్. ఓకే, సో ఇవి ఫ్రేమ్స్ అన్నమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో హౌ కెన్ యూ హ్యాండిల్ ఫ్రేమ్స్ అంటే ఇవే వస్తాయి. ఇంకా డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఆఫ్ బై ఇండెక్స్, బై ఐడి ఆర్ నేమ్, బై వెబ్ ఎలిమెంట్. ఓకే, ఓకే. సో హౌ కెన్ యూ స్విచ్ టు ద పేరెంట్ ఫ్రేమ్ అన్నారు అనుకోండి, డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ డిఫాల్ట్ కంటెంట్. మనకు ఫ్రేమ్ బై ఇండెక్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్ కంటెంట్ ఆర్ పేరెంట్ ఫ్రేమ్, ఈ రెండు యూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ కంటెంట్ ఆర్ పేరెంట్ ఫ్రేమ్. పేరెంట్ ఫ్రేమ్స్ స్విచ్ అవ్వాలండి. లోపల ఇన్నర్ ఫ్రేమ్స్ లో ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయాలంటే వెబ్ డ్రైవ్ డాట్ స్విచ్ టు డాట్ డిఫాల్ట్ కంటెంట్. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా పేరెంట్ లో నుంచి చైల్డ్ లోకి పోవాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ డాట్ పేరెంట్ ని ఫ్రేమ్ లోపల రాస్తాం, మళ్ళీ స్విచ్ డాట్ ఫ్రేమ్ ఇప్పుడు డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ మళ్ళీ దాని వెబ్ ఎలిమెంట్ అన్నమాట. లోపలే రాస్తామా? పేరెంట్ ఫ్రేమ్ లోపలే రాస్తామా? లోపల ఇక్కడ రాయము, ఆ, ఇక్కడ ఎలా రాస్తాం? డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ ఫ్రేమ్ అది ఇలా ఇంకోసారి రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంక నేను చైల్డ్ ఫ్రేమ్ లో స్విచ్ అవ్వాలనుకోండి, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్విచ్ అయిపోయినాం, అవునా కదా? అవును, పేరెంట్ లోకి స్విచ్ మళ్ళీ ఈ లోపల నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో దాంట్లో స్విచ్ అవుతాం ఎక్కడ. ఓకే, దానికి మళ్ళీ ఎక్స్పత్ రాసుకొని అది నేమ్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే, అంతే ఫ్రేమ్స్. జస్ట్ అవి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఫ్రేమ్స్ లో ఐడి నేమ్ ఐడి నేమ్ ఇలా స్విచ్ అవుతాం, ఆ కాన్సెప్ట్. ఇండెక్స్. ఓకేనా? కానీ మనకు బెస్ట్ అప్రోచ్ వచ్చి ఫ్రేమ్ లో స్విచ్ అయ్యేది వెబ్ ఎలిమెంట్ యూస్ చేసి స్విచ్ అవుతాం, బయటకు వచ్చేది డ్రైవ్ డాట్ స్విచ్ డాట్ డిఫాల్ట్ కంటెంట్ అంతే. డిఫాల్ట్ కంటెంట్ ఆర్ పేరెంట్ ఫ్రేమ్. మనం చైల్డ్ లో ఉన్న పేరెంట్ లోకి రావాలంటే అదే మెథడ్ యూజ్ చేయాలి. అంతే.
ఇది ఒకటి. నెక్స్ట్ హౌ కెన్ యూ హ్యాండిల్ టూల్ టిప్స్? టూల్ టిప్స్ అంటే ఏంటి? ఐడియా ఉంది ఎవరికన్నా? టూల్ టిప్, వాట్ ఈస్ ఎ టూల్ టిప్? నో. ఇంట్లో దీంట్లో టూల్ టిప్స్ లేవు. చూడండి, టూల్ టిప్ అంటే ఏంటంటే మనం ఏదైనా వెబ్ ఎలిమెంట్ మీద మౌస్ పెట్టాం అనుకోండి, మనకు వచ్చింది వి ఆస్క్ ఫర్ యువర్ ఏజ్ ఓన్లీ ఫర్ స్టాటిస్టికల్ పర్పస్ అనేసి. ఇది టూల్ టిప్ అనమాట. తీసేస్తే వెళ్ళిపోతుంది, పవర్ చేస్తే మనకి విజిబుల్ అవుతుంది. ఇది టూల్ టిప్. ఓకే. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది మళ్ళీ ఐ ఫ్రేమా చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది ఐ ఫ్రేమ్ చూడండి. ఓకే, సో ఇప్పుడు టూల్ టిప్ని ఎలా హ్యాండిల్ చేస్తాం చూడండి. దీన్ని టూల్ టిప్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఈ వెబ్ మీద మౌస్ హోవర్ చేయాలి. ఇక్కడ చూడండి టూల్ టిప్, ఇక్కడ హోవర్ చేయొచ్చు, ఇక్కడ హోవర్ చేయొచ్చు, ఇక్కడ. ఇవన్నీ టూల్ టిప్స్ అన్నమాట. అంటే మనం కర్సర్ హోవర్ పెట్టగానే దాని చేస్తే గురించి బయటకు వస్తుంది. ఇన్ఫర్మేషన్ రావాలి, దాని గురించి టిప్ రావాలన్నమాట. దాన్ని టూల్ టిప్ అంటాం. ఓకే. ఓకే, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఫస్ట్ మనం ఇక్కడ హోవర్ చేయగానే దీని మీద పెడదాం. దట్స్ వాట్ దిస్ పిక్చర్ ఇస్. కంట్రోల్ జాబ్. Okay. చూడండి, ఇది 11th వెబ్ ఎలిమెంట్ లో ఉంది, అవునా కదా? 11 అవుట్ ఆఫ్ 11 ఉన్నాయి. ఇక్కడ నేను /div రాస్తాను. div ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్ టు మనకి ఎన్ని ఉన్నాయి? 0 అవుట్ ఆఫ్ 0 ఉన్నాయి. దీని మీద హోవర్ చేస్తే దట్స్ వాట్ ది స్విచ్ ఇస్ అన్నారు. హోవర్ చేసినప్పుడు డివేనా ఇక్కడ వచ్చింది. దట్స్ వాట్ దిస్ విడ్జెట్ ఇస్. దీని మీద హోవర్ చేయగానే ఇది రావాలి.
ఈ పేజ్లో ఏదో సమ్ ఇష్యూ ఉంది. చూడు మామూలుగా మనకు దీని మీద హోవర్ చేయగానే ఇది హైలైట్ అవ్వాలన్నమాట మనకు ఈ వెబ్ ఎలిమెంట్ 0/0 వస్తుంది. ఓకే మనం వేరే దానికి వెళ్దాం. డెమో 2a. ఇది చూడండి మనకి బటన్ ఉంది కదా, యూ హోల్డ్ ఓవర్ ద బటన్. దీని ఇది టూల్ టిప్ చూద్దాం. ఫ్లాష్ యూ క్యాపిటల్ వై యూ ఓవర్ ద బటన్ ఉందా లేదా? ఓవర్ ఫస్ట్ ఈ టెక్స్ట్ రాసుకోవాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ టూల్ టిప్ ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే ఇది తీస్తే టెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా, కాబట్టి మౌస్ ఫోర్వర్డ్ చూసుకొని ఫస్ట్ టెక్స్ట్ రాసుకోవాలి. ఓకే, యూ ఫోర్వర్డ్ ఓవర్ ద బటన్ ఉందా లేదా? ఇప్పుడు మౌస్ తీసేసారు అనుకోండి, కూర్చొని 0/0 అయిపోయింది. ఇదే నేను మౌస్ ప్లేస్ చేశాను అనుకోండి 1/1 వచ్చింది. కాబట్టి మీరు ఇక్కడ మౌస్ ఓవర్ చేసి ఇక్కడ నుంచి నేను ఎక్స్ట్రా కాపీ చేసుకుంటా అంటే దొరకదు అనమాట. ఎందుకు మౌస్ తీస్తే అది వెళ్ళిపోతుంది. కాబట్టి మౌస్ ఓవర్ చేసి ఫస్ట్ ఆ టెక్స్ట్ రాసుకోవాలి, యూ హోల్డ్ ఓవర్ ద బటన్ అనేసి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ట్రా రాసేసిన // div ఇది ఎక్కడ ఉంది, దానికి div అనమాట. // div ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్ టు 1/1. అదే మీరు కర్సర్ తీసేయండి 0/0. ఓవర్ చేస్తేనే కర్సర్ 1/1 వస్తుంది. okay ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఎక్స్పాత్ ఇక్కడ రాసుకోండి. tooltip ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఈ బటన్ కూడా ఎక్స్పాత్ రాయాలా లేదా హోవర్ చేయాలంటే బటన్కి? సో ఐడి ఈక్వల్ టు టూల్ టిప్ 1/1 ఉంది. ఇది ఐడితో రాసేద్దాం, ఎక్స్పాత్ రాయకుండా. ఇది ఐడి, ఇది బటన్. ఓకే, ఇప్పుడు బటన్ మీద హోవర్ చేయగానే మనం టూల్ టిప్ రావాలి. దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాము? సేమ్ సినారియో రాసేసుకోండి. రోజుకి ఎన్ని టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేస్తారు మురళి గారు? అది డిపెండ్స్ అపాన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద టెస్ట్ కేస్. మనం మాక్సిమం 7 to 8 చేయొచ్చు అనమాట. navigate to remove to a URL. Then I perform a validate tooltip is displayed. ఇక్కడ టూల్టిప్ డిస్ప్లే అయిందో లేదా వాలిడేట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఫాస్ట్గా నావిగేట్ అయిపోయింది. Okay, sorry, the WebDriver dot get one URL. URL navigate అయిపోతాం. నెక్స్ట్ I validate tooltip is displayed. generation
బాజీ ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? So okay, I navigate to tooltip display tile value. Okay. ఓకే, సో టూల్ టిప్ ఎలా వెళ్ళ చేస్తాం చెప్పండి మీరే. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి? మౌస్ హోవర్ చేయాలి, టూల్ టిప్ డిస్ప్లే అయిందో లేదో అలర్ట్ చేయాలి. ఎలా అలర్ట్ చేస్తాం? చెప్పండి. యాక్షన్స్ యూస్ చేసి మా మూవ్ టు కర్సర్ యాక్షన్స్ క్లాస్ యూస్ చేయాలన్నమాట. ఓకే, యాక్షన్స్ equal to new actions of web, new actions of web driver. Okay, next actions dot move to web element of generic space dot button there move చేయాలి dot build dot perform. అంతే కదా? దాన్ని జస్ట్ మూవ్ చేసి వదిలేస్తాం అంతే దానిపైకి. ఇప్పుడు డిస్ప్లే అయిందో లేదు వాలిడేట్ చేయాలి. నెక్స్ట్ అసెట్ డాట్ అసెట్ ట్రూ డాట్ అసెట్ ట్రూ ఏంటి generic scenario space dot ఏంటి టూల్ టిప్. ఓకే, డాట్ ఈస్ డిస్ప్లే అయిపోయింది.
ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. అయిందా లేదా? ఎస్. ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తే అది ఎక్కడైనా పడుతుందా? జస్ట్ ఊరికే అలా మెసేజ్ చూపించడాన్ని టూల్ టిప్ అంటారా? మెసేజ్ చూపించడానికి జస్ట్ హోవర్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ హోవర్ చేస్తున్నాను, అది మెసేజ్ చూపిస్తుంది. మెసేజ్ దాన్ని చూపిస్తుంది. టూల్ టిప్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హోవర్ చేస్తాను. ఇక్కడ ఒక మెసేజ్, ఇక్కడ ఒక మెసేజ్. జస్ట్ ఇది ఏంటి అని చూపించడానికి టూల్ టిప్ పట్టుకున్నాం అంతే. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్స్ క్లియర్ కదా? ఇంక రేపు మనకు మాక్సిమం చాలా టాపిక్స్ కవర్ చేసేసాం. ఇంకా స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి, పేజ్ స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ ఎలా చేయాలి, తర్వాత ఇంప్లిసిట్ వెయిట్స్, ఎక్స్ప్లిసిట్ వెయిట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్, అంతే. ఓకే, సో రేపు సండేకి క్లాస్ మాకు సెలీనియం కంప్లీట్ అయిపోతాయి మొత్తం. మండే నుంచి రెస్ట్ చేయండి. ఓకే. ఓకే సుధీర్, మురళి, మీకు ఏదో ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా? గిట్టప్ అది ఓపెన్ అయింది కానీ అక్కడ ఏం చూపించడం లేదు. అకౌంట్ ఓపెన్ చేసాను. ఒకసారి షేర్ చేయండి స్క్రీన్. ఓకే బాష్. కోడ్ని పుష్ చేయరా మురళి దీంట్లో? మీరు గిట్హబ్ ఐడి నాకు ఇచ్చారా? మీకు ఇవ్వలేదు? ఇవ్వలేదా? లేదు. మీరు గిట్హబ్ ఐడి నాకు ఇస్తే నేను యాడ్ చేస్తేనే మీకు కనపడుతుంది దాంట్లో. ఓకే, మీకు పంపిస్తాను. గిట్హబ్ ఐడి ఉంటుంది కదా, అది నాకు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, యాడ్ చేసేస్తాను. ఓకే. కోడ్ పుష్ చేస్తాను చూడండి కిట్కి. పైన చూడండి, ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే పైన ఉంది కదా, అదే గిట్హబ్ ఐడి. పైన సుధీర్ 5050 ఉంది కదా, ఓకే. అది. యాడ్ చేస్తాను చూడండి మీకు. ఓకే. మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. మీకు ఈమెయిల్ వస్తుంది, మెయిల్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఇక్కడ రిపాజిటరీ కనపడుతుంది. ఓకే, జస్ట్ స్టాప్ చేసిన స్క్రీన్. ఓకే. మన ప్రాజెక్ట్ క్లోన్ ఎలా చేసుకోవాలి, అది మన మొత్తం రికార్డింగ్స్ ఉన్నాయి.
ఓకే బ్రో చూస్తాను. ఓకే. మురళి గారు Yeah. మీరు సెలీన్ వెబ్ డ్రైవర్ కి రికార్డు ప్లేబ్యాక్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా. ఏంటంటే అర్థం కదా? రికార్డు ప్లేబ్యాక్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా. సపోర్ట్ చేయదు, అది సెలీనియం ఆర్సి, సెలీనియం రిమోట్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది, అక్కడ రికార్డ్